ఎడ్యుకేషన్ అంటే ఎలాగుంటుందంటే ఇక్కడ పిల్లలకు ఫోర్స్ఫుల్గా ఉండదు. ఇప్పుడు బయట చూసే వరకు ఇంటర్ డిగ్రీ ప్రతి ఒక్కరు ఫోర్స్ఫుల్గా అక్కడే అందరికీ సేమ్ ఎడ్యుకేషన్. అలా అది వేదిక సిస్టమ్ అలా కాదండి. గుణకర్మ విభాగశః, మనకి ఏం క్వాలిటీస్ ఉన్నవి, మనకి ఏమి లక్షణాలు ఉన్నవి, దాన్ని బట్టి అతని వృత్తిని డిసైడ్ చేస్తారండి. ఒక 10 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉంటారు, తర్వాత గురువు డిసైడ్ చేస్తాడు ఇతను ఏమేమి చేయగలుగుతారు. దాని ప్రకారం అతనికి స్పెషలైజేషన్ ఉంటుంది. ఉదాహరణకు కొందరికి వ్యవసాయము, కార్పెంటరీ, జ్యోతిష్యం 3 విషయాలపై ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ విషయంలో అతనికి సంపూర్ణంగా నేర్పించేస్తారు, ఎక్స్పర్ట్ అయిపోతాడు. ఒకవేళ ఫ్యూచర్లో వాడు వివాహం చేసుకోవాలనుకున్నా ఆ యొక్క వృత్తిని నిర్వర్తిస్తూ ఆ యొక్క కుటుంబం యొక్క పోషణ చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. పూర్వకాలం చాలామంది అడిగే జనరల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు, మరి బయట ఇప్పుడు మీ సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తారు? మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు మనకు ఇచ్చిన విధానమే మనల్ని పోషిస్తుంది.